గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మాట్లాడుతూ స్టార్ట్ చేద్దామండి. కరెంట్ అఫైర్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఆయిల్ ప్రైజెస్ స్లిప్స్ 2% ahead of US-Iran talks. US ఇరాన్ మాట్లాడుకుంటే ఆయిల్ ప్రైజెస్ తగ్గడం ఏంటి అనే ఒక సందేహం మనకు రావచ్చండి. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఫస్ట్ అదేందో తెలుసుకుందాం. ఇరాన్ అనేది ఒక ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్. అలాగే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్లో వాళ్ళు న్యూక్లియర్ పవర్గా మారడం కోసం యురేనియంని కూడా జనరేట్ చేయడం స్టార్ట్ చేశారండి. కానీ అది వాళ్ళు ఒకవేళ న్యూక్లియర్ పవర్గా మారితే ప్రపంచంలో అదర్ కంట్రీస్కి ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందన్న రీజన్తో యుఎస్ మరియు వేరే కంట్రీస్ వాళ్ళ మీద ఎకనామిక్ శాంక్షన్స్ విధించాయండి. దాని అర్థం ఏంటంటే వేరే ఏ దేశాలు కూడా ఇరాన్ నుంచి ఆయిల్ కొనకూడదు, వేరే ఏ దేశాలకు సంబంధించిన కంపెనీస్ కూడా ఇరాన్లో ఎస్టాబ్లిష్ అయ్యి ప్రొడక్షన్ చేయకూడదు. ఒకవేళ చేస్తే అమెరికా వాటి మిత్ర దేశాల్లో ఏమైనా మనం వస్తువులు కొనాలనుకున్నా, మన కంపెనీస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా పర్మిషన్ ఇచ్చేవి కాదండి. ఇందువల్ల మన ఆయిల్ మనం ఎవరము ఇరాన్ నుంచి కొనక ఇరాన్ ప్రొడ్యూసింగ్ తగ్గించడం వల్ల ఆయిల్ ప్రొడ్యూసర్స్ పెరిగాయి. సో బేసిక్గా ఈ యురేనియంకి సంబంధించినంత వరకు ఒక అగ్రిమెంట్ కుదిరిందండి. న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడం కోసం ఇందాక ఇరాన్ వాళ్ళు యురేనియం ప్రొడ్యూసింగ్ స్టార్ట్ చేశారని చెప్పాను కదా, దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ కుదిరింది 2015లో. దాన్ని ఏమంటారంటే జాక్పా, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దిస్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ P5+1 నేషన్స్ అండ్ ఇరాన్. ఈ P5+1 ఏంటి? P5+1 అంటే పర్మనెంట్ నేషన్స్. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో పర్మనెంట్గా 5 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి కదండి, అవే P5. దే ఆర్ USA, UK, రష్యా, ఫ్రాన్స్ అండ్ చైనా. ఈ 5 కంట్రీస్ ప్లస్ జర్మనీ ఇరాన్తో ఒక ఒప్పందం చేసుకున్నాయండి. ఆ ఒప్పందం ఏంటి అనేది జాక్పా. ఆ ఒప్పందం ఏంటంటే మీరు యురేనియం ఎన్రిచ్మెంట్ని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకోండి, అంటే ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇలాంటి వాటి కోసం వాడుకోండి, అంతేగాని న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడం కోసం వాడకూడదు. ఒకవేళ మీరు ఈ అగ్రిమెంట్స్కి ఒప్పుకున్నట్టయితే మేము శాంక్షన్స్ని లిఫ్ట్ చేస్తాం. ఇది అగ్రిమెంట్ అండి. దానికి ఇరాన్ ఒప్పుకొని ఈ వేరే 5 కంట్రీస్ కూడా ఒప్పుకొని సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒబామా టైంలో చేయడం జరిగిందండి. దానికి బ్యాక్ ఛానల్ టాక్స్, అమెరికాకు ఇరాన్కి మధ్యలో బ్యాక్ ఛానల్ టాక్స్ అనేటి ఒమాన్ దేశం నిర్వహించింది. ద జాక్పా obliged ఇరాన్ టు accept constraints on its uranium enrichment program by intrusive inspection regime in return for a partial lifting of economic sanctions. ఇందాకే చెప్పాను కదా, ఇరాన్ వాళ్ళు ఒప్పుకున్నారు, ఓకే మేము శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే యురేనియంని శుద్ధి చేస్తాము, నాట్ ఫర్ న్యూక్లియర్ బాంబ్ మేకింగ్. కావాలంటే మీరు వచ్చి దానికి సంబంధించిన విషయాలు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ద్వారా మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు అని ఒప్పుకుంది. దాని తర్వాతనే ఈ కంట్రీస్ అన్నీ కలిపి పార్షియల్గా ఎకనామిక్ శాంక్షన్స్ అన్ని లిఫ్ట్ చేశాయండి. సో దట్ ఇరాన్ క్యాన్ సెల్ ఇట్స్ ఆయిల్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ఇరాన్. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండ్ డాలర్స్ పొందొచ్చు. ఒకటి ఇరాన్కి సంబంధించిన ప్రయోజనం అండి. ఇంకొకటి ఇరాన్ ఆయిల్ అనేది సెల్ చేస్తూ ఉండడం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఆయిల్ ప్రైస్ తగ్గుతుంది. అది ఇండియా లాంటి ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆయిల్ అనేది ఆయిల్ నుంచి తయారు చేసే పెట్రోల్ కానీ డీజిల్ కానీ 100 above ప్రైస్కి కొంటున్నాం. ఒకసారి ఇరాన్ అనేది ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది అనుకోండి, మార్కెట్లో ఆయిల్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. సో దట్ డిమాండ్ అంతే ఉంటుంది, ఆయిల్ ఎక్కువగా దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రైస్ అనేది పడుతుంది. ప్రైస్ పడినప్పుడు మన ఇండియా, పాకిస్తాన్, నేపాల్ ఇలాంటి ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ కంట్రీస్లో ఆయిల్ రేట్స్ కూడా తగ్గుతుందండి. కాకపోతే ఏం జరిగిందంటే 2015లో ఒబామా ఉన్నప్పుడు ఒప్పుకొని ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో మన ట్రంప్ గారు గెలిచారండి. ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్ ఏమన్నాడు, హీ విత్డ్రాడ్ ఫ్రమ్ ద డీల్ అండ్ కాల్డ్ ఇట్ యాజ్ హారబుల్ అండ్ వన్-సైడెడ్ డీల్ షుడ్ హ్యావ్ నెవర్ బీన్ మేడ్. ఈయన ప్రాబ్లం ఏంటంటే హీ సెడ్ దట్ ఇరాన్ మన గంతలు కప్పి యురేనియంని ప్రొడ్యూస్ చేస్తుంది, అటామిక్ బాంబ్స్ చేసే లెవెల్కి యురేనియంని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పి ఆ డీల్ నుంచి అతను వెళ్ళిపోయాడండి. మెయిన్గా అమెరికానే వెళ్ళిపోయాక ఏం జరిగిందంటే ఆ డీల్ అనేది ఆ టైం వరకు ఆపబడింది.
ఈ డిసిషన్కి సంబంధించి యూఎస్ డిసిషన్కి సంబంధించి అందరూ ఆ జాక్పాలో జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్న అన్ని అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇట్స్ యూరోపియన్ అలైస్, అమెరికా యూరోపియన్ అలైస్ ఉన్నాయి కదా, జర్మనీ కానీ యూకే కానీ ఫ్రాన్స్ కానీ, వాళ్ళు కూడా వీళ్ళను మీరు మీ డిసిషన్ తప్పని చెప్పాయండి. బట్ స్టిల్ మన ట్రంప్ ఉన్నాడు కదా మొండిఘటం, అస్సలు వినలేదు, వినకుండా దాని నుంచి వెళ్ళిపోయాడండి. సో ఈ జాక్పా అనేది ఆ టైం వరకు అలా ఆపి పెట్టారు. ఇట్స్ నాట్ ఇన్ మేకింగ్. సో యాజ్ సర్టిఫైడ్ బై ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ వాళ్ళు కూడా చెప్పారండి ఇరాన్ అన్ని రెగ్యులేషన్స్ని ఫాలో అవుతుంది, నో ఇష్యూస్ అని. బట్ స్టిల్ ఇతను వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే మళ్ళీ ఆ జాక్పా అనేది అలా ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ అక్కడ ఇరాన్ నుంచి కొనడం ఇండియా కానీ వేరే కంట్రీస్ కానీ తగ్గించుకున్నాయి. స్లైట్గా మెల్లమెల్లగా తగ్గించుకొని దగ్గరగా ఒక లిమిట్ వరకు మాత్రమే ప్రొడక్షన్ చేస్తున్నాయి. సో దట్ అమెరికా షుడ్ నాట్ కీప్ బ్యాన్ ఆన్ అవర్ ఎక్స్పోర్ట్స్. మన దేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ని అమెరికా వాళ్ళు బ్యాన్ చేయకుండా, దాని మీద రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఉండడానికి చాలా దేశాలు ఒక లిమిట్ వరకే ఇరాన్ నుంచి ఏవైనా కొనడం కానీ అమ్మడం కానీ చేస్తున్నాయండి. బట్ నౌ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ టాక్ స్టార్ట్ అయ్యానండి. బైడెన్ వచ్చిన తర్వాత మళ్ళీ టాక్ స్టార్ట్ అయ్యాయండి. ఓకే, జాక్పాని మళ్ళీ రివైవ్ చేద్దాం జాక్పాని, సో దట్ ఇరాన్ వాళ్ళు మళ్ళీ ఆయిల్ అమ్ముకోవచ్చు అండ్ మనం కూడా యూఎస్ కానీ వేరే అదర్ కంట్రీస్ కానీ వాళ్ళ మీద ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి లిఫ్ట్ చేస్తాయండి. అప్పుడు ఏమవుతుంది మళ్ళీ, దట్ ఈస్ లైక్ ఇంక్రీజింగ్ ఆఫ్ గ్లోబల్ సప్లైస్. వరల్డ్ వైడ్గా ఆయిల్ సప్లై, ఇరాన్ ఈజ్ అ మేజర్ కంట్రీ విచ్ ప్రొడ్యూసెస్ ఆయిల్ కదండి. సో మళ్ళీ ఈ ఆయిల్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, సప్లై అనేది పెరుగుతుంది, డిమాండ్ అలాగే ఉంటుంది, అప్పుడు ప్రైజెస్ అనేవి తగ్గుతాయండి. అందువల్లే ఆయిల్ ప్రైజెస్ అనేవి వీళ్ళు మాట్లాడుకున్నాడు స్టార్ట్ చేస్తుర్రు అన్న ఒక ఇండికేషన్ రాగానే ఆయిల్ ప్రైజెస్ అనేవి మార్కెట్లో తగ్గిపోయాయి. ఇదండి దీనికి సంబంధించిన మొత్తం స్టోరీ. ఓకే, నెక్స్ట్ విల్ బి గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఏంటంటే RPF, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లాంచెస్ ఎ నేషన్ వైడ్ ఆపరేషన్ on human trafficking to stop human trafficking. That is called ART operation, AAHT, ART operation. ఏంటంటే జనరల్గా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మనం గజ్నీ సినిమాలో చూసాం కదా. గజ్నీ సినిమాలో హీరోయిన్ ఆసిన్ అక్కడ అమ్మాయిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తే రక్షిస్తుంది, ఆ ఎపిసోడ్ గుర్తుంది కదండి. జనరల్గా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ట్రైన్స్ లాంగ్ ట్రావెల్ చేసే ట్రైన్స్లో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుందండి. అమ్మాయిల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కానివ్వండి, చిన్నపిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి అందులో జరుగుతాయి. సో అది ట్రైన్స్లో జరగకుండా ఆపడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇండియన్ రైల్వేలో ఉండే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఆపరేషన్ హార్ట్ అనే దాన్ని స్టార్ట్ చేశారండి. టు కర్బ్ హ్యూమన్ ట్రాఫికింగ్. వాట్ ఈజ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే క్వశ్చన్ ఉంటుందండి. అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి బాస్ అని. హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉమెన్ని చిల్డ్రన్ని సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ తీసుకెళ్ళి ప్రాస్టిట్యూషన్లో వాడడం కానీ, బెగ్గర్స్లో వాడడం కానీ, లేకపోతే వాళ్ళ అవయవాలు, వాళ్ళ డొమెస్టిక్ సర్విట్యూడ్ అండ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్, వాళ్ళ అవయవాలు తీసేసుకొని అమ్మేసి వేరే వాళ్ళకి అమ్మడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారండి హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా. మెయిన్గా జరిగేది ఏంటంటే ప్రాస్టిట్యూషన్. అందమైన అమ్మాయిల్ని ఎత్తుకొచ్చేసి వేరే దేశాలకు తరలించి వాళ్ళతోని ఇలాంటి పనులు చేయించడం, లేదంటే చిన్న పిల్లల్ని డ్రగ్ పెడ్లర్స్గా వాడుకోవడం మనం చాలా సినిమాలు చూస్తున్నామండి. ఈ మధ్య సినిమాల్లో కూడా చూపిస్తున్నారు, చిన్న పిల్లల ద్వారా డ్రగ్స్ అమ్మిపిస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి అంటే వాళ్ళని ఎక్కడో కిడ్నాప్ చేస్తారు, ఎక్కడో తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒక్కొక్క సిటీలో ఇలా డ్రగ్స్ అమ్మిపియడం జరుగుతుంది. దీన్ని ఆపడానికి, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని ఆపడానికి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు హార్ట్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేశారండి. ద రైల్వేస్ విచ్ ఆపరేట్స్ అబౌట్ 21,000 trains across the country daily is the most reliable mode of transportation for the traffickers. ఇందాక చెప్పాను కదా, రైల్వేస్ డైలీ 21,000 trains ఇండియాలో నడుపుతుంది. ఇదనేది మోస్ట్ ఈజీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయిపోయిందండి. సరిగ్గా చెకింగ్స్ లేక ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళకు, దోస్ హూ ఆర్ డూయింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్, దిస్ హ్యాస్ బికమ్ ద ఈజియెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. నో వన్ ఈస్ గోయింగ్ టు చెక్. ఈజీగా వెళ్ళిపోతున్నారు, ఒక 2-3 సేఫ్టీకి పెడుతున్నారు, బౌన్సర్ల లాంటి వాళ్ళని తీసుకెళ్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మళ్ళీ పనులు చేపిస్తున్నారండి. ఇది తెలుసుకొని మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు హార్ట్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేశారు. సో దట్ ఇలాంటివి జరగకుండా ఆపి వాళ్ళని సురక్షితంగా ఉంచడం కోసం. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే ఈస్ RBI టు అబ్జర్వ్ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ on February 14th and 18th.
ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఓన్లీ డేట్స్ అడిగేవాళ్ళండి. వరల్డ్ ఎయిడ్స్ డే ఎప్పుడు, ఇండియా స్పోర్ట్స్ డే ఎప్పుడు, ఎడ్యుకేషన్ డే ఎప్పుడు, ఇలాంటివి. ఈ మధ్య వీక్స్ మీద కూడా అడుగుతున్నారండి. సో నౌ దిస్ వీక్ హ్యాస్ బికమ్ ఇంపార్టెంట్. అది కూడా ఆర్బీఐ వాళ్ళ వీక్ కాబట్టి, ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించిన వీక్ కాబట్టి, ఇది ఎకనామీ కింద కానీ కరెంట్ అఫైర్స్ కింద కానీ అడిగే ఛాయిసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆర్బీఐస్ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ ఫర్ 2022 విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ February 14th నుంచి February 18th వరకు. ఈ వీక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలాసార్లు అడుగుతున్నారు. ప్రతి ఎగ్జామ్లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది డే మీద, వీక్స్ మీద. సో అది కూడా ఆర్బీఐ వాళ్ళకి సంబంధించింది కాబట్టి చాలా బాగా గుర్తుపెట్టుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హస్ కండక్టెడ్ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ ఎవ్రీ ఇయర్ సిన్స్ 2016 నుంచి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి నార్మల్ జనాలకు అవేర్నెస్ పెంపొందించడానికి ఆర్బీఐ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అనేది చేస్తున్నారండి. అలాగే దీనికి ప్రతి ఇయర్ ఒక థీమ్, అంటే మనము జనరల్గా పిల్లలు పుట్టినప్పుడు పేరు పెడతాం కదా, అలాంటిది అనుకోండి. ప్రతి ఇయర్ ఒక థీమ్ పెడతారండి. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెడతారండి. ఫర్ దిస్ ఇయర్ ద థీమ్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ ఈస్ గో డిజిటల్ గో సెక్యూర్. అంటే ఏంటి, మన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, బ్యాంక్కి వెళ్ళి చేసుకోవడం ఇలా కాకుండా గో డిజిటల్ వేగా వెళ్ళండి. వీళ్ళు ఎట్లాగో సెక్యూరిటీ మనకు ఇంటర్నెట్ ద్వారా చేస్తున్నప్పుడు వీళ్ళు అన్ని పెడతారు కాబట్టి సెక్యూరిటీ బాగానే ఉంటుంది. సో ది లిటరసీ వీక్ ఈస్ ద థీమ్ ఫర్ 2022 ఫైనాన్షియల్ లిటరసీ వీక్ ఈజ్ గో డిజిటల్ గో సెక్యూర్. ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయాలు రెండండి. ఒకటి వీక్ ఎప్పుడు అనేది February 14 to February 18th, ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది థీమ్ ఏంటి అంటే గో డిజిటల్ గో సెక్యూర్. ఓకే, రైట్. నెక్స్ట్ విల్ బి గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఏంటి, గౌతమ్ అదానీ సర్పాసెస్ ముఖేష్ అంబానీ యాస్ ఏషియాస్ రిచెస్ట్ మ్యాన్. అసలు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఇండియాలో రిచెస్ట్ మ్యాన్ ఎవరంటే అంబానీ అనే అనుకుంటాం. అసలు ఎవరిని అడిగినా ఏం మాట్లాడినా అరే అంబానీ దగ్గర ఉన్న పైసలు ఎవరి దగ్గర ఉంటాయి అంటారు. అలాంటి అంబానీనే ఒకతను దాటేశాడండి. ఆయన పేరు గౌతమ్ అదానీ. ఈ మధ్యనే గత 5 years నుంచి ఈయన మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, ఇలా బేసిక్గా ఈయన బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాడు అంటే మార్కెట్స్లో, మన స్టాక్ మార్కెట్స్ ఉంటాయి కదా, అందులో కమ్యూడిటీ ట్రేడింగ్ బిజినెస్లో ఉండేవాడండి ఈయన. అక్కడి నుంచి ఒక పెద్ద బిజినెస్ కాంగ్లోమరేట్ ఎంపైర్ తయారు చేశాడు. మెయిన్లీ వీళ్ళు ఎయిర్పోర్ట్స్, షిప్పింగ్ పోర్ట్స్ అండ్ మైన్స్, కోల్ మైన్స్లో కానివ్వండి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన విషయాల్లో కానీ ఈ గౌతమ్ అదానీకి సంబంధించిన అదానీ ఎంటర్ప్రైజెస్ ఈ విషయాల్లో ఎక్కువగా ఉందండి. ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్ తీసుకుంటే మన ముంబై ఎయిర్పోర్ట్ ఉంది, ఇంతకుముందు అది జీవీకే వాళ్ళది, ఇప్పుడు అతని గ్రూప్ వాళ్ళు కొనేశారండి. నౌ ముంబై ఎయిర్పోర్ట్ ఈజ్ రన్ బై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ గౌతమ్ అదానీస్ గ్రూప్. అలాగే మన కృష్ణపట్నం పోర్ట్ ఉంది నెల్లూరు దగ్గర. ఈ మధ్య ఒక 1 year నుంచి న్యూస్లో చూస్తున్నాం కృష్ణపట్నం పోర్ట్ స్టేక్స్ అనేటి గౌతమ్ అదానీ కొనేశారని. రైట్, ఇది దానికి సంబంధించిందండి పోర్ట్స్లో షిప్పింగ్. అలాగే కాండ్లా పోర్ట్ కానివ్వండి, ఇలాంటి చాలా పోర్ట్స్, గోవా దగ్గర ఇంకో పోర్ట్ ఉంది. అలాంటి పోర్ట్స్ అన్నిట్లో ఈయనకు వాటాలు ఉన్నాయండి. అలాగే మైన్స్, ఇండియాలో కోల్ మైన్స్లో ఈయన ఉన్నాడు. ఇండియాలోనే కాదు, మనం విన్నాం మొన్న ఆస్ట్రేలియాలో మేబీ క్యాన్బెరా దగ్గర ఒక కోల్ మైన్ని కూడా వీళ్ళు తీసుకున్నారండి. అంటే ఇండియా దాటి కోల్ మైనింగ్ వాళ్ళు వేరే దేశాల్లో కూడా చేస్తున్నారు. సో ఒక్కసారి థింక్ చేయండి, హౌ మచ్ ఈజ్ ఆయన ఎర్నింగ్ కేపబిలిటీ ఎంత పెరిగిందనేది. ఈ బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, బ్లూంబర్గ్ అనేది ఎప్పుడూ ఇండెక్స్ రిలీజ్ చేస్తూ ఉంటుందండి. ఏ ఇయర్ ఎవరెంత సంపాదించారు, ఏ కంపెనీ ఎంత రిచెస్ట్, ఏ కంపెనీ స్టాక్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి వాటి మీద బ్లూంబర్గ్ అనేది ఎప్పుడూ ఒక ఇండిసెస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. యాజ్ పర్ ద బ్లూంబర్గ్స్ రిపోర్ట్, గౌతమ్ అదానీస్ నెట్వర్క్ హ్యాస్ రీచ్డ్ $88.5 billion. ఆయన స్టేక్స్ అన్ని వాల్యూస్ కలుపుకుంటే $88.5 billion అయి అతను ఇండియాలోనే కాదండి, ఇప్పుడు ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్గా మారిపోయాడు. బై క్రాసింగ్ ఇండియాస్ ముఖేష్ అంబానీ సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఏషియా అండి. ఇప్పుడు ముఖేష్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ $87.9 billion. అతని కంపెనీ వాల్యుయేషన్స్ అన్నీ కలిపి. అండ్ విత్ ఆల్మోస్ట్ 12 billion జంప్ ఇన్ పర్సనల్గా అతను సంపాదించింది 12 billion rupees పెరిగి హీ హాజ్ బికమ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ వెల్త్ గెయినర్ ఈ ఇయర్. ఏషియా రిచెస్ట్ అయ్యాడు. అలాగే ఒక్క
ఓన్లీ పోయిన సంవత్సరం ఒక్క సంవత్సరంలో వరల్డ్ మొత్తంలో ఎక్కువ సంపాదించిన వ్యక్తిగా గౌతమ్ అదానీ గారు రూపాంతరం చెందారండి. అంతలా సంపాదించాడు లాస్ట్ ఇయర్. ఆయన పోర్ట్స్లో కానివ్వండి, ఆయన మైనింగ్స్లో కానివ్వండి, ఇలాంటి విషయాలు, గ్రీన్ ఎనర్జీలో ఈయన ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయండి. ది కోల్ మ్యాగ్నెట్ హూస్ కాంట్రవర్షియల్, ఇందాక చెప్పాను కదా, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ మైన్ ప్రాజెక్ట్ డ్రూ ఫ్లాగ్ ఫ్రమ్ క్లైమేట్ యాక్టివిస్ట్ ఇంక్లూడింగ్ గ్రేటా థాన్బర్గ్. ఈ గ్రేటా థాన్బర్గ్ తెలుసు కదండి, స్వీడన్కి సంబంధించిన క్లైమేటిక్ యాక్టివిస్ట్. హ్యాస్ ఇంక్రీజింగ్లీ లుక్డ్ బియాండ్ ద ఫోజిల్ ఫ్యూయల్స్ ఫర్ ఎక్స్పాన్షన్. ఏం చెప్తున్నారంటే ఫోజిల్ ఫ్యూయల్స్ అంటే కోల్ మైనింగ్స్ ఇలాంటి వాటి కాకుండా దాని నుంచి ఎక్స్పాండ్ అయ్యి ఇంకా వేరే వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిందండి అదానీ గ్రూప్. ముఖ్యంగా దే ఆర్ మూవింగ్ ఇన్ టు రెన్యూవబుల్ ఎనర్జీ. వాళ్ళ ఒక కంపెనీ ఉంది అదానీ ఎనర్జీ అని. ఎయిర్పోర్ట్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, ముంబై ఎయిర్పోర్ట్, ఇలాంటి ఇండియాలో ఉన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ముంబై ఎయిర్పోర్ట్ కానివ్వండి, మొన్న కొత్తగా కొన్ని ఎయిర్పోర్ట్స్ని ప్రైవేటైజ్ చేశారు కదా, జైపూర్ ఎయిర్పోర్టు, లక్నో ఎయిర్పోర్టు, కేరళలో ఉన్న ఒక ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా వీళ్ళే సొంతం చేసుకున్నారండి. అలాగే డేటా సెంటర్స్ అండ్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్, మెయిన్గా డిఫెన్స్ కాంట్రాక్ట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారండి. సో ఇలా అన్నిట్లో ఒక దాంట్లో అప్పట్లో మనం అంటూ ఉండేవాళ్ళం కదా, టాటా ఉప్పు నుంచి ఉక్కు దాకా, అలాగా వీళ్ళు కూడా అలాగే తయారవుతున్నారండి. దిస్ హ్యాస్ బికమ్ ఏ బిగ్గెస్ట్ బిజినెస్ కాంగ్లోమరేట్ ఆఫ్ ఇండియా. అందువల్లే ఇతను ఏషియాస్ రిచెస్ట్ పర్సన్గా మారాడు. ప్లస్ ఈ ఇయర్ వరల్డ్లోనే ఎక్కువగా సంపాదించిన వ్యక్తిగా కూడా మారాడండి ఈ ఒక్క సంవత్సరంలో. సో గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ప్రవీణ్ కుమార్ సొబిటి పాస్డ్ అవే. ప్రవీణ్ కుమార్ సొబిటి అసలు ఈయనెవరు? ప్రవీణ్ కుమార్ సొబిటి పేరులేదే అని అనుకుంటామండి. కానీ ఎవరికైనా చిన్నపిల్లలకు మనం చిన్న ఉన్నప్పుడు దూరదర్శన్లో మహాభారత్ సిరీస్ వస్తుండే చూసిరా, అందులో భీముడు యాక్ట్ చేసినట్టు అందరు గుర్తుపడతారు. ఆయననే ప్రవీణ్ కుమార్ సొబ్టి. ఇతను నిన్ననే చనిపోయాడండి. హీఈస్ అన్ అథ్లెట్ హూ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ఏషియన్ గేమ్స్ ఇన్ డిస్కస్ త్రో అండ్ ఇన్ హ్యామర్ అండ్ డిస్కస్ త్రోలో ఏషియన్ గేమ్స్లో ఇండియా తరపున పాల్గొని 2 గోల్డ్ మెడల్స్తో పాటు మొత్తంగా 4 మెడల్స్ సంపాదించాడండి. బట్ హీ హాస్ బికమ్ ఫేమస్ యాజ్ అన్ యాక్టర్ లేటర్ ఆన్ బై యాక్టింగ్ యాజ్ భీమ్ ఇన్ టీవీ సిరీస్ మహాభారత్. అందులో యాక్ట్ చేసి ఫేమస్ అయిన అతను ఈ మధ్య ఆబ్చురీస్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. ప్రవీణ్ కుమార్ సొబ్టి హూ యాక్టెడ్ యాజ్ భీమ్ ఇన్ మహాభారత్ సిరీస్ పాస్డ్ అవే రీసెంట్లీ. గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేద్దామండి. ఇప్పుడు నేర్చుకున్న టాపిక్స్కి సంబంధించి ప్లస్ ఏదైనా టాపిక్స్ మిస్ అయ్యి ఏదైనా లైట్గా ఇంపార్టెంట్ ఉన్న టాపిక్స్ కూడా ఇందులో అడగడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ జాక్పా? ఇందాక చెప్పాను కదా, జాక్పా అంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దేనికి సంబంధించింది? యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఉంది కదా, P5+1 నేషన్స్ అని ఇందాక మాట్లాడుకున్నాం, ఆ న్యూక్లియర్ డీల్కి సంబంధించిందండి. యుఎస్ఏ, ఆప్షన్స్ ఆర్ యుఎస్ఏ, రష్యా, జర్మనీ, ఇండియా. ఆన్సర్ ఏంటో ఒక 2 సెకండ్స్ ఆలోచించండి. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, P5 కంట్రీస్ అని చెప్పాను, +1 కంట్రీ అని చెప్పాను, ఇవన్నీ అందులో ఉన్నాయని చెప్పాను. ఎస్, రైట్ కదా. ఆన్సర్ ఈస్ ఇండియా. ఇండియా అందులో పాల్గొనలేదండి. ఇండియా అందులో పాల్గొనలేదు. యుఎస్ఏ మెయిన్, రష్యా P5+ కంట్రీస్లో రెండిట్లో ఒక భాగం అండి ఇవి P5+1 కంట్రీస్లో. అండ్ జర్మనీ ఈజ్ దట్ +1 కంట్రీ. ఈ 3 కంట్రీస్ పాల్గొన్నాయి కానీ ఇండియా జాక్పా నెగోషియేషన్స్లో పాల్గొనలేదండి, అందులో మనకు భాగం లేదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. కరెంట్లీ హూ ఈజ్ ద మినిస్టర్ ఫర్ రైల్వేస్? ఈ రైల్వేస్ మినిస్ట్రీ ఎందుకు అడగడం అంటే, ఇందాక మనం రైల్వేస్ గురించి, రైల్వే ప్రొటెక్షన్ ఫోన్స్ గురించి చదువుకున్నాం కదా, రైట్. అలాగే ఒక రైల్వే హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఇది మీరు నాకు ఆప్షన్స్లో చెప్పండి. రైల్వే హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అనేది, ఇండియన్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అండ్ ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. హూ ఈజ్ ద మినిస్టర్ ఫర్ రైల్వేస్? ఆప్షన్స్ ఆర్ అశ్విని వైష్ణవ్, నరేందర్ సింగ్ తోమర్, సర్బోనంద సోనోవాల్, కిషన్ రెడ్డి. మన కిషన్ రెడ్డి గారండి. సో ఇప్పుడు ఒక 2 సెకండ్స్ ఆలోచించండి ఆన్సర్ ఏంటనేది. రైట్, నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తానండి. ఆన్సర్ ఏంటంటే అశ్విని వైష్ణవ్ గారు రైల్వేస్కి సంబంధించిన మంత్రివర్యులండి. అలాగే సర్బోనంద సోనోవాల్ గారు ఆయుష్ మినిస్ట్రీని డీల్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్ట్రీని డీల్ చేస్తున్నారండి. వీళ్ళెవరు కూడా రైల్వేస్ని డీల్ చేయట్లేదండి. నరేందర్ సింగ్ తోమర్ మన అగ్రికల్చర్ మినిస్టర్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ముంబై ఎయిర్పోర్ట్ ఈజ్ ఆపరేటెడ్ బై ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ విచ్ ఈజ్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్.
ఎవరిదండి? ఇందాకే నేను ముంబై మన అదాని గురించి మాట్లాడుతున్నప్పుడు దీనికి సంబంధించిన టాపిక్ చెప్పానండి. ఒక 5 సెకండ్స్ ఆలోచించండి, దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటో మీకు ఈజీగా గుర్తుకొచ్చేస్తుంది. రైట్, ఆప్షన్స్ ఆర్ ఏఏఐ. ఏఏఐ అంటే ఏంటి? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ జీవీకే గ్రూప్ అండ్ జీవీకే ఇండస్ట్రీస్ లెడ్ కన్సోర్టియం. జీవీకే గ్రూప్ మన హైదరాబాద్ వాళ్ళదే అండి, వాళ్ళ ప్రాపర్ నెల్లూరు, కాకపోతే హైదరాబాద్ నుంచి వీళ్ళన్నీ నడిపిస్తూ ఉంటారు. హోటల్స్ బిజినెస్లో ఉన్నారు, ఈ ఎయిర్పోర్ట్స్ బిజినెస్లో ఉన్నారు. అండ్ ఏఐ అండ్ జిఎంఆర్ గ్రూప్, జిఎంఆర్ కూడా మన తెలుగు వాళ్ళే, గ్రంథి మల్లికార్జునరావు వాళ్ళ గ్రూప్ అండి. రిలయన్స్ అండ్ జిఎంఆర్, ఏఐ అండ్ అదాని గ్రూప్. ఆన్సర్ ఏంటి చూద్దామా ఇప్పుడు? ఏఐ అండ్ జీవీకే ఇండస్ట్రీస్ వాళ్ళు ఇంతకుముందు ఒక 1 year ముందు వరకు ఈ ముంబై ఎయిర్పోర్ట్ని వాళ్ళ కన్సోర్టియం ద్వారా నడిపించేవారండి. కాకపోతే జీవీకే ఇండస్ట్రీని అదాని గ్రూప్ వాళ్ళు కొనేసిన తర్వాత, వాళ్ళ స్టేక్స్ని అదాని గ్రూప్ వాళ్ళు కొనేసిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ అదాని గ్రూప్ ఈ ఇద్దరూ కలిపి దీన్ని నిర్వహిస్తున్నారండి ఇప్పుడు. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ దీస్ 3 are రాంగ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ అహట్ ఈజ్ ఏ ఆపరేషన్ ఆఫ్ ఇండియన్ మిలిటరీ, ఆపరేషన్ బై సిబిఐ, ఆపరేషన్ కండక్టెడ్ బై ఆర్పిఎఫ్, నన్ ఆఫ్ ది అబోవ్. ఇందాకే దీని గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక 2 seconds ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పండి ఏంటో. ఆప్షన్స్లో మన కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ ఏంటనేది. నేను ఇప్పుడు ఆన్సర్ ఏంటో చెప్తాను కానీ. ఓకే, ఆపరేషన్ అహట్ ఈజ్ ఏ ఆపరేషన్ కండక్టెడ్ బై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దేనికోసం? హ్యూమన్ ట్రాఫికింగ్ని, చిన్నపిల్లల్ని కానీ ఆడవాళ్ళని కానీ వెత్తుకెళ్ళి బెగ్గరింగ్లో కానీ ప్రాస్టిట్యూషన్లో కానీ వాడకుండా ఉండడానికి, దాన్ని ఆపడానికి రైల్వేస్ వాళ్ళు, ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళని రైల్వేస్లోనే తరలిస్తున్నారు కాబట్టి, ట్రైన్స్లోనే తరలిస్తున్నారు కాబట్టి రైల్వేస్ వాళ్ళు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని ఆపడానికి ఆపరేషన్ అహట్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి. నెక్స్ట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇందాక చెప్పాను కదా, ఏదైనా టాపిక్ మిస్ అయి ఉంటే దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా తెలుసుకుందామని. రైట్, ఇదండి వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ మధ్య న్యూస్లో ఉండండి, ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న శాంక్చురీస్ నుంచి బర్డ్స్ కానివ్వండి, అనిమల్స్ కానివ్వండి, వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లోకి వెళ్తున్నాయి. యాజ్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, సో దట్ వైనాడ్లో ఏంటంటే ఇయర్ లాంగ్ మన ఫుడ్కి కానీ వాటర్కి కానీ ఏ ప్రాబ్లం ఉండదండి. సో ఈ సమ్మర్ స్టార్ట్ అయినా కొద్దీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ నుంచి కానీ, టైగర్ రిజర్వ్స్ నుంచి కానీ ఈ యానిమల్స్ అనేటివి వైనాడ్లకు వెళ్తుంటాయండి. సో ఈ వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఏ బయోస్పియర్ రిజర్వ్లో భాగం అనేది క్వశ్చన్ అనేది అడుగుతున్నారండి. ఒక 5 seconds ఆలోచించండి. ఏంటి అంటే మన ఆన్సర్ తెలుసుకోవడానికి ట్రై చేయండి, కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఓకే, వాట్ ఆర్ ది ఆప్షన్స్? ఆప్షన్స్ ఆర్ ఏ సుందర్బన్స్, బి మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్స్, డి శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్. ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుందర్బన్స్ ఎక్కడ ఉందండి? బేసిక్గా సుందర్బన్స్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో కోస్టల్ ఏరియాలో, వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ కోస్టల్ ఏరియాస్లో ఈ సుందర్బన్స్ అనేటివి ఉంటాయండి. రైట్, మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది ఎక్కడ ఉంది? మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అస్సాంలో ఉందండి, ఇక్కడ కాదు, అస్సాంలో ఉంది. నీలగిరీస్ బయోస్పియర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి? తమిళనాడు అండ్ కేరళ బార్డర్స్లో. మన అనాయిముదై పీక్ ఉంది కదా, అది కూడా దీంట్లోనే భాగం అండి. తమిళనాడు అండ్ కేరళ బార్డర్లో దీస్ నీలగిరీస్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ ప్రజెంట్ అండ్ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ప్రజెంట్ ఇన్ ప్రజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో వైనాడ్, అసలు ఈ వైనాడ్ అనేది ఎక్కడ గుర్తుకొస్తుంది మనకు? వైనాడ్ ఈ పేరు ఎక్కడ వినట్లేదు. రాహుల్ గాంధీ గారి లోక్సభ కాన్స్టిట్యున్సీ ఇదే అండి, వైనాడ్. ఆయన కేరళ నుంచి లోక్సభకు ఎంపీ. హీ ఈజ్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ కేరళ. ఇందులో కేరళ కానీ కేరళ చుట్టుపక్కల ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ఏడి? నీలగిరీస్, ఎందుకంటే సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్ దగ్గర ఉంది, మానస్ అనేది అస్సాంలో ఉంది, శేషాచలం ఇస్ ఇన్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. నీలగిరీస్ బయోస్పియర్ రిజర్వ్ ఇస్ అన్ ఆన్సర్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్ విశేషాలు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్ ప్లీజ్ వాచ్ అవర్ తెలుగు వన్ అకాడమీ కరెంట్ అఫైర్స్ డైలీ. థ్యాంక్ యూ.